Hi guys, welcome to Market Masters. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. డే 1 ఆఫ్ 365 డేస్ ఆల్వేస్ మీతో ఉంటూ మీకు టెక్నికల్స్ చెప్తూ మిమ్మల్ని మంచి దారిలో నడిపించడానికి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఎవ్రీడే పోస్ట్ చేస్తాను రిపోర్ట్. ఎవ్రీడే టుమారో మార్కెట్ ఎలా ఉండిపోతుంది అనేది వీడియో వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ తప్పకుండా చూడండి, మీకు ఖచ్చితంగా వాల్యుబుల్ అయ్యిద్ది. ఒక 2 డేస్ 3 డేస్ లేకపోతే 1 వీక్ ఫాలో అవ్వండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది వెస్టర్డే హై. ఇది మీరు డేట్ చూసుకోవచ్చు. మనం బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకేనా? ఇది 11:15 క్యాండిల్ అంటే నిన్నటిది స్వింగ్ హై. ఇది ఈరోజు స్వింగ్ లో ఫామ్ అయింది ఇది. ఓకేనా? ఇది కొంచెం పెద్ద సైజ్ వచ్చేసింది. ఓకే ఓకే రేపు మీరు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఈ లెవెల్ని మార్క్ చేసి పెట్టుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో, స్వింగ్ లోకి మార్క్ చేసి పెట్టుకోండి. ఈరోజు చూసారా, కరెక్ట్గా రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళి గోల్డెన్ లెవెల్ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయింది మార్కెట్. ఓకే, మన టాపిక్ ఇది కదా. ఇప్పుడు రేపు మార్కెట్ మనకి ఎలా ఉండబోతుంది, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందని చూద్దాం. ఇప్పుడు మీకు రేపు క్యాండిల్ ఏ విధంగా వేస్తుందని చూడండి. ఫ్లాట్లో ఇలా గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. 1-2 సార్లు చూడండి, అర్థం కాకపోతే. ఫ్లాట్కి ఇలా ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇదంతా రెసిస్టెన్స్ జోన్. మీకు ఆల్రెడీ చెప్పా అప్పుడే, ఇదంతా రెసిస్టెన్స్ జోన్. ఇది ఆల్రెడీ క్యాండిల్ రివర్స్ కూడా తీసుకుంది ఇక్కడ. సరేనా? రేపు ఇలా ఫ్లాట్గా ఓపెన్ అవ్వి ఇక్కడ రివర్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లేదు రివర్స్ తీసుకోదు, వెళ్ళడానికి కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏంటి సార్ అని అడిగితే ఇలాగా రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేయాలి. ఇలా మంచి గ్రీన్ క్యాండిల్ రెసిస్టెన్స్ జోన్లోనే వేయాలి, లేకపోతే రెసిస్టెన్స్ దాటి అయినా గ్రీన్ క్యాండిల్ వేయాలి. లేకపోతే గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్లో ఇలా ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి రెసిస్టెన్స్ జోన్ దాటి క్యాండిల్ వేస్తే అప్ టు 0.786 లెవెల్ వరకు వస్తుంది. ఓకేనా? ఈ లెవెల్ వరకు వస్తుంది కన్ఫర్మ్ అంటే టెక్నికల్స్ చెప్తున్నాయి మనకి. సరేనా? ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు, మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ చెప్పకుండా మాకు ఇవన్నీ ఎందుకు సార్ అంటే, మీకంటూ ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా. ఆ స్ట్రాటజీని యూజ్ చేసి మీరు బై చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సిన లెవెల్స్ ఇవి. గోల్డెన్ రెసిస్టెన్స్ లెవెల్, ఇదొక సపోర్ట్ లెవెల్, ఇదొక రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్స్ అన్నీ కంపల్సరీ చూసుకొని ట్రేడ్ చేయాలి. లేదు సార్ ఇప్పుడు ఫ్లాట్గా గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎలా ట్రేడ్ చేయాలో చెప్పారు, ఫ్లాట్గా గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎలా ట్రేడ్ చేయాలో చెప్పారు. మరి ఇప్పుడు రెడ్ క్యాండిల్ వేస్తే ఏంటి పరిస్థితి, ఫ్లాట్గా లేకపోతే గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వేస్తే ఏంటి, అయితే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి ఎలా గ్రీన్ క్యాండిల్ వేస్తే ఏంటి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి చెప్తున్నాను చూడండి. గ్యాప్ డౌన్లో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇలా గ్రీన్ క్యాండిల్ వేసినా సరే మీకు ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ వరకు రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇక్కడ ఈ లెవెల్ని ఎవరు మర్చిపోవద్దు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్లోజ్ అయ్యే వరకు డోంట్ ట్రేడ్. ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది క్యాండిల్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ బోల్డ్ అంత టైం ఉంది, ఇంకా ఈవినింగ్ 3 వరకు ఉంది టైం మార్కెట్. ఓకేనా? ఫస్ట్ 15 మినిట్స్ లెట్స్ వాచ్ అంతే. మీరు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, క్యాండిల్ ఎక్కడ ఫామ్ అవుతుందని చూడండి. సరేనా? ఇప్పుడు గ్యాప్ డౌన్లో కానీ ఫ్లాట్గా కానీ రెడ్ క్యాండిల్ ఓపెన్ అయితే ఏంటి సిచ్యువేషన్ అనేది చూద్దాం. మళ్ళీ సేమ్ లెవెల్ వేసుకుందాం. ఇప్పుడు రెడ్ క్యాండిల్ వేసింది ఎలాగా, ఇది ఫ్లాట్ కదా, ఫ్లాట్గా ఒక రెడ్ క్యాండిల్ వేసింది. ఇలా ఒక రెడ్ క్యాండిల్ వేసింది సార్. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి? ఇప్పుడు ఇందాక ఈ లెవెల్ వేసుకున్నారు కదా, ఈ లెవెల్ని తీసేయండి. ఇప్పుడు మనకి ఇది గీద్దాం. ఇది వెస్టర్డే డే హై, ఇది టుడే డే లో, ఇది టుడే హై. ఓకేనా? మీకు వెస్టర్డే హై దొరికింది, టుడే లో దొరికింది, టుడే హై కూడా దొరికింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. మీకు అర్థమైంది కదా. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఓకేనా? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, దీన్ని మార్క్ చేసి పెట్టుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకేనా?
దీన్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ డిలీట్ చేస్తాను 1 మినిట్. ఓకే, ఇక్కడ రెడ్ క్యాండిల్ వేస్తుందని చెప్పుకున్నాం కదా. ఫ్లాట్గా రెడ్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది చూడండి. మీకు ఇక్కడ బాగా గమనించారా, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది 2 టైమ్స్, 3 టైమ్స్ క్యాండిల్ రివర్స్ అయింది. ఏ జోన్ దగ్గర 0.236 లెవెల్ దగ్గర 3 టైమ్స్ మార్కెట్ రివర్స్ అయింది. వన్స్ ఇలా వచ్చింది, ఇలాగెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ రివర్స్ తీసుకుంది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ రివర్స్ అయింది. రేపు రాబోయే క్యాండిల్ ఎలా ఓపెన్ అవుతుందని చూడండి. 3 టైమ్స్ 1 2 3 టైమ్స్ ఇక్కడ రివర్స్ తీసుకుందంటే ఇది ఇక్కడ ఎంత సపోర్ట్ లెవెల్ ఇక్కడ మెయింటైన్ చేస్తుందో చూడండి. ఈ లెవెల్ ఎంత ఇక్కడ ఎంతలా రెస్పెక్ట్ చేస్తుందో అనేది గమనించండి. రేపు ఓపెన్ అవ్వబోయే క్యాండిల్ ఏ విధంగా మనకు రియాక్ట్ అవ్వబోతుంది అనేది చూడండి, సరేనా. మళ్ళీ సేమ్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకున్న తర్వాత మీకు రేపు క్యాండిల్ ఓపెన్ అయ్యే క్యాండిల్ ఫ్లాట్లో ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి క్లోజ్ అయితే మళ్ళీ అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. లేదు రెస్పెక్ట్ చేయకుండా డౌన్కి క్లోజ్ అయ్యిందా నెక్స్ట్ దీనికి సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉందండి. దిస్ ఈజ్ ద సపోర్ట్ లెవెల్ 0.5 0.618. దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ సపోర్ట్ జోన్ ఆఫ్ బీరిస్ మార్కెట్ ఎక్కడ ఉందని సపోర్ట్. దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్, ఓకేనా. లేదు గ్యాప్ అప్లోనే ఈ లెవెల్ దాటేసి ఇలా క్యాండిల్ క్లోజ్ అయింది, అవుతుందండి. ఎందుకు అవ్వదు, ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అవి ఇక్కడే మార్కెట్ ఓపెన్ అవి ఇంత కిందకు క్యాండిల్ కొట్టింది అనుకోండి, మరి ఇంకెక్కడ నేను ఎలా ట్రేడ్ చేయాలి సార్ అంటే సేమ్ లెవెల్ అండి. అప్పుడు కూడా మీకు ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ రివర్స్ అయినట్టు మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నేను ఇక్కడికి వస్తే బై చేయమని, లేకపోతే మార్కెట్ ఇక్కడ క్యాండిల్ వేస్తుంది కదా ఇక్కడ వరకు సెల్ చేయండి అని నేను చెప్పట్లేదండి. మీరు యూజ్ చేసే స్ట్రాటజీ ఏదైతే ఉందో దానిని బట్టి సపోర్ట్ జోన్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది, ఓకేనా. ఈ సపోర్ట్ జోన్ క్రాస్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వరకు ఉంది అనే విషయం నేను చెప్తున్నా మీకు. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. దిస్ ఈజ్ ద బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే వీడియో చూసి లెవెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మార్క్ చేసి పెట్టుకోండి, సరేనా. నా ఇప్పుడు నిఫ్టీలోకి వెళ్దాం. నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి మనం. ఓకే, ఏదండి ఇక్కడ వెస్టర్డే హై ఎక్కడ ఉంది, ఇక్కడ స్వింగ్లో మీకు క్లియర్గా కనిపిస్తున్నాయా. స్వింగ్ హై అంటే అది వెస్టర్డే హై, ఇది స్వింగ్ లో, ఓకేనా. ఇప్పుడు ఈ లెవెల్స్ మార్క్ చేసి చూద్దాం. 15 మినిట్స్, ఇది కూడా సేమ్ టైం ఫ్రేమ్, ఓకేనా. ఈ లెవెల్స్ ఈరోజు రెస్పెక్ట్ చేయకుండా మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది, సపోర్ట్ జోన్ వరకు నెక్స్ట్ టార్గెట్ వరకు వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు ఈ లెవెల్స్ మనం తీసుకోకూడదు. ఇప్పుడు మనం తీసుకోబోయే లెవెల్స్ ఏంటంటే దిస్ ఈజ్ ద లెవెల్స్ అండి. టుడే లో, టుడే హై, టుడే లో కాదండి వెస్టర్డే లో, ఇది వెస్టర్డే లో, వెస్టర్డే లో టుడే హై, ఓకేనా. ఇప్పుడు బీరిస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ మనం ఫ్లాట్లో ఒక రెడ్ క్యాండిల్ వేస్తే నిఫ్టీ ఇలా ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఎక్కడ రెడ్ క్యాండిల్ వేస్తుందో చూడండి. ఈ లెవెల్ని బాగా గుర్తుపెట్టుకోండి, 0.236 లెవెల్ని గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి. క్లోజ్ చేసిందా చూడండి, ఇక్కడ క్లోజ్ చేసింది, కిందకి రాలే, రివర్స్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా చూడండి. ఫస్ట్ ఈ లెవెల్ మార్క్ చేసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై, ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్స్ మార్కెట్ రెస్పెక్ట్ చేయకపోతే నెక్స్ట్ టార్గెట్ దిస్ ఈజ్ ద. ఫస్ట్ ఈ జోన్ చూద్దాం. ఫ్లాట్గా రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు సపోర్ట్ లెవెల్, ఓకేనా.
దిస్ ఈజ్ ద ఇక్కడ చూడండి రివర్స్ అయింది. ఓకేనా, దీనికిలా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు రివర్స్ అవ్వలేదు, మంచి రెడ్ క్యాండిల్ దీంట్లో క్లోజ్ అవుతే అప్ టు దిస్ ఈజ్ ద టార్గెట్, నెక్స్ట్ టార్గెట్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ వేస్తే చూద్దాం. గ్రీన్ క్యాండిల్ వేస్తే మూవ్ ఎట్టా ఉంటుంది చూద్దాం. ఎక్స్టెన్షన్ యూజ్ చేయాలి మనం ఇప్పుడు. స్వింగ్ లో టు స్వింగ్ హై టు సారీ ఎక్స్టెన్షన్ ఎలా యూజ్ చేయాలండి? స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఓకేనా, క్లారిటీయా? స్వింగ్ లో స్వింగ్ హై ప్రీవియస్ లో. ఓకే, గ్రీన్ క్యాండిల్ ఫ్లాట్గా రెసిస్టెన్స్ లెవెల్ని క్రాస్ చేసి వేస్తే అప్ టు దిస్ లెవెల్ వరకు వెళ్తుంది, వెళ్ళొచ్చు. ఓకేనా, వెళ్ళొచ్చు. నెక్స్ట్ అది కూడా రెస్పెక్ట్ చేయకపోతే ఈ లెవెల్ని కిందకి డ్రాప్ చేయండి. ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడికి తీసిరండి. ఓకేనా, ఇక్కడ తీసుకొస్తే నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెల్ వస్తుంది, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ వస్తుంది. లేదు గ్యాప్ అప్లోనే గ్రీన్ క్యాండిల్ వేసిందా అప్పుడు కూడా సేమ్ లెవెల్ వస్తుంది, 0.5 జోన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. వీడియో నచ్చిన, టెక్నికల్స్ నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ హెల్ప్ అండ్ డైలీ ఫాలో అవ్వండి. ఇది ఫస్ట్ డే మాత్రమే, 365 డేస్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేసి మీ ట్రేడింగ్ జర్నీని మార్చే అవకాశంగా నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మనం గ్రో అవుదాం. ఓకే, లెట్స్ గో టుగెదర్.